guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు 6th and it's Thursday. వాట్సాప్ ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ చేశారా అందరూ? నేను ఇంకా చేయలేదు, ఆబ్వియస్లీ చేయాలి. ఫస్ట్ మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈరోజు థర్స్డే కదా, ఫ్లాలెస్ ఫ్రైడే కోసం వీడియో కూడా షూట్ చేయాలి. అదొక షార్ట్ వీడియోనే రండి, కానీ ఐ హోప్ మీరు దీనికంటే ముందు అదే చూసేసి ఉంటారు అనుకుంటా. ఇఫ్ ఇన్కేస్ చూడకపోతే ఈ వ్లాగ్ చూసిన తర్వాత అది చూడండి, నో ప్రాబ్లం. సో మార్నింగ్ బాల్కనీలో ఉన్నా బికాజ్ అజిత్కి ఎగ్జామ్ రన్ అవుతుంది అనమాట. వాళ్ళకి 11 వరకు ఎగ్జామ్ ఉందంట. సో మనకుండే గెస్ట్ రూమ్ కూడా కబ్జా అయిపోయింది ఈ రోజుకి 11 వరకు. సో అజిత్కి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా వీడియో షూట్ చేయాలి. అంతలోపల నేను బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇలా చిన్న చిన్న పనులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కానిచ్చేద్దాం అనుకున్నా. ఆబ్వియస్లీ 11 తర్వాత మళ్ళీ మొత్తం రూమ్ అంతా మందే కాబట్టి పాపం అజిత్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 11 o'clock. మీకు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఇంటర్నల్స్ జరుగుతున్నాయి. సో మీకేం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి? ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా? జూలీ వాళ్ళకి కూడా ఉన్నాయి అనుకుంటాను, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. పాపం జూలీ వాళ్ళంటే గుర్తొచ్చింది, అక్కడికి కూడా వెళ్ళి చాలా రోజులైంది. యూజువల్గా ఫ్లాలెస్ ఫ్రైడేస్ ఇప్పటి వరకు జరిగినవన్నీ అక్కడే షూట్ చేశాను. ఇప్పుడు మన ఇంట్లోనే చెప్పా కదా, వర్కర్స్ ఎక్కువ వస్తున్నారు, అక్కడికి ఇక్కడికి మేము వెళ్ళడం కూడా పెద్ద సేఫ్ కాదని చెప్పేసి ఇంట్లోనే ఉంటున్నాము. యా, దట్స్ ద అప్డేట్. అండ్ ఇప్పుడైతే మనం ఈ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మమ్మీ మార్నింగ్ ఏమో ఫుల్ బిజీగా ఉన్నట్టుంది. ఏం చేస్తాను? దేవుని ఫోటోలు అన్ని క్లీన్ చేసి అన్ని రెడీ పెట్టుకున్నాను. ఫైనలీ పూజకు రెడీ చేసుకుంటా ఉంది మమ్మీ. ప్రస్తుతానికి మనీ ప్లాంట్ కి వాటర్ వేస్తాను. దీనికి రోజు మారుస్తావా? 3 days ఒకసారి. 3 days ఒకసారి దీనికి మారుస్తూ ఉంటుంది. దీనికి యాక్చువల్లీ చిన్న తీసుకురావాలి, ఇది కొంచెం పెద్దదైంది లెంత్. లేదు, సరిపోయింది, బాగా వస్తుంది. ఏమో నాకైతే పెద్దదైనట్టు అనిపిస్తుంది. పైకి వస్తుంది కదా ఇంకా. అది మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మంచిదని చెప్పేసి వస్తుంది. అక్కడ ఒకటి పెట్టింది హాల్లో, అండ్ ఇక్కడ కిచెన్ లో ఇంకొకటి పెట్టింది. నాకు బ్రేక్ఫాస్ట్ ఏం చేసినావు? పొంగల్ చేసిన. అది రాడంట మమ్మీ 11 కంట. అంతవరకు ఎగ్జామ్ ఉంది, తినేసింటే సరిపోతాండి బ్రష్ చేసి. నేను తెచ్చిద్దునా అని అడిగితే తీసుకురాకూడదు అంటారు. పొంగల్ చేసినావా? సో బేసికలీ పొంగల్ నేను ఏం చేస్తానంటే బౌల్లోకి వేసుకొని తింటాను, సో దట్ కన్వీనియంట్ ఉంటుంది. ప్లస్ బౌల్లోకి బ్రేక్ఫాస్ట్ అట్లా ఏమైనా వేసుకొని తిన్నామంటే మన స్టొమక్ కనిపిస్తుంది త్వరగా ఫిల్ అయినట్టు. ఎందుకంటే స్మాల్ ప్లేట్స్తో వాళ్ళు మాట్లాడుతున్నారు, స్మాల్ ప్లేట్స్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇట్లాంటివి ఏమైనా చేసాం అనుకోండి, కొంచెం తిన్నా ఎక్కువ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది అన్న ఒక లాజిక్. అది నా లాజిక్ కాదు, ఎక్కడో చదివాను అనమాట. సో ఇప్పుడు మనం అదే ఫాలో అయిపోదాం, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇది అయిపోయిందా? అయిపోయిందా? పెట్టేస్తాను. ఓకే, లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు యాక్చువల్లీ నేను చాలా పీస్ఫుల్గా వీడియో షూట్ చేసుకున్నాం ఫ్లాలెస్ ఫ్రైడేకి. తర్వాత సాటర్డేకి అనుకున్నా కానీ ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్. ఎందుకంటే అజిత్కి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉందంట 2 o'clockకి. ఇప్పుడు నాకు ఇంకా 2 hours అట్లా టైం ఉంది. ఆ 2 hoursలో నేను రెడీ అయ్యి వీడియో కూడా షూట్ చేయాలి. అసలు నా బెడ్ ఇంత మెస్డప్ ఎప్పుడు లేదనుకుంటా. ఎక్కడ చూసినా వైర్స్, చార్జర్స్, ప్లగ్ బాక్స్, ల్యాప్టాప్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, డైరీ, ఎవ్రీథింగ్. అండ్ లుక్ ఎట్ దిస్, రింగ్ లైట్ కూడా ఇక్కడే ఉంది. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నేను రెడీ అయ్యి షూట్ చేస్తే ఓకే, లేదంటే మళ్ళీ నేను 4 o'clock వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే అజిత్కి ఎగ్జామ్ 4కి అయిపోతుంది. మళ్ళీ 4కి నేను వీడియో షూట్ చేసి దెన్ ఐ హ్యావ్ టు ఎడిట్ ఇట్. ఇమీడియట్ వీడియోస్ పెట్టుకోకూడదు అనుకుంటా, కానీ ఏం చేయాలి, డైలీ వర్కింగే ఉంది కదా. అట్లీస్ట్ ఒక్క రోజన్నా బ్రేక్ దొరికింటే ఆ ఒక్క రోజులో నేను షూట్ చేసేసేదాన్ని. సో యా, ఐ హోప్ ఐ కెన్ జస్ట్ పుల్ దిస్ అవుట్. ఐఎమ్ జస్ట్ గోనా గెట్ రెడీ క్విక్లీ. త్వరగా రెడీ అయితే అయిపోయాను. ఇంకా 1.5 hour అట్లా టైం ఉంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. మనకు అక్కడ ఉంది కానీ అక్కడ ల్యాప్టాప్స్ అన్ని పెట్టేశాను. నేను ప్రస్తుతానికి షూట్ చేస్తుంది హెయిర్ సార్ట్ ఆఫ్ వీడియో కాబట్టి నాకు కొంచెం ప్లగ్ పాయింట్స్ ఎక్కువ ఉండాలి. డ్రైయర్ పెట్టుకోవడానికి, అది అయిపోయిన తర్వాత రింగ్ లైట్ సెట్ చేయడానికి. నాకు తెలిసి ఇదైతే బెస్ట్ ప్లేస్. ఇక్కడ నేను డ్రైయర్ సెట్ చేసుకుంటాను. అండ్ ఆపోజిట్లో రింగ్ లైట్ ఉంటుంది, కానీ అక్కడ ఒకవేళ సరిపోకపోతే వైర్ నా దగ్గర అది
లెగ్ బాక్స్ ఉంది, సో అలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. సో డ్రెస్ గురించి అడుగుతారు, ఇప్పుడు డ్రెస్ చూపించే టైం లేదు, నేను తర్వాత చూపిస్తాను. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఫైనలీ ఐఎమ్ డన్ విత్ షూటింగ్. అమ్మాయ ఎంత కష్టమైంది తెలుసా అసలు ఈ హెయిర్ స్టైల్ షూట్ చేయడం. ఎందుకంటే అది రింగ్ లైట్ నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అనమాట. విండో ఓపెన్ చేసి తర్వాత రింగ్ లైట్ ఆన్ చేసుకొని తీస్తుంటే కళ్ళ మీద అసలు ఫుల్ ఏంటి ఇంత వండుతున్నాయి కళ్ళు అనుకుంటున్నా. కానీ రింగ్ లైట్ వల్ల మనకు అలవాటు లేదు కదా, అలవాటు లేని పని చేస్తే అలాగే ఉంటుంది, కానీ అలవాటు చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద హెయిర్ స్టైల్ దట్ ఐ క్రియేటెడ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ గో అండ్ చెక్ దట్. ఒకవేళ అవసరం లేకపోయినా కూడా వెళ్ళి చూడండి, బికాస్ ఇట్స్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ డూడ్. ఇప్పుడు అవన్నీ సర్దాలి, కాకపోతే మనకు అంత టైం లేదు. ఇప్పుడు అజిత్కి ఎగ్జామ్ ఉంది. ఆన్ పాయింట్ నేను వీడియో షూటింగ్ కంప్లీట్ చేశాను. 2 o'clock ఎగ్జామ్ అంటే 1:45 అయింది. ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. ఎలా డిస్క్రైబ్ చేయాలి, ఇంట్లో వంట చేయడం కంప్లీట్ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో, మీకు ఆన్లైన్ క్లాసెస్ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో, నాకు ఇప్పుడు అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉంది. ఓకే చాలు ఇంకా మాట్లాడింది, వెళ్ళి పొట్టలోకి ఏదైనా నింపుకుందాం. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, లెట్స్ గో. ఏంటి జూహి లంచ్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ తీసింది అనుకుంటున్నారా? ఇది నా కోసం కాదండి, డాడీ కోసం. ఆల్రెడీ లంచ్ చేసేసాం మేము ఆ టైంకి. సో నేనైతే డైట్లో ఉన్నాను. డైట్ అంటే మరీ క్రాష్ డైట్లకి వెళ్ళిపోను నేను. ఫస్ట్ అయితే జంక్ ఫుడ్ అంతా కట్ డౌన్ చేసేసాను. జంక్ ఫుడ్ కట్ చేసి ఓన్లీ మ్యాక్సిమం హోమ్ మేడ్ ఫుడ్డే. సో ఈ ప్రాసెస్డ్ చిప్స్ అవి ఇవి ఉంటాయి కదా, వాటిని అయితే కొంచెం కొంచెం కట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. స్లోలీ మనమైతే సక్సీడ్ అవుతాము. సో ఇంకొక ప్యాకేజ్ వచ్చేసింది అనమాట. నేను నాయకలో ఆఫర్ రన్ అవుతుంటే పెట్టుకున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకసారి నాయకాలో చూపిస్తుంది ఒకసారి అమెజాన్లో చూపిస్తుంది అని చెప్పేసి. ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే నాకు దేంట్లో ఆఫర్ ఉంటే మనం దాంట్లో తీసుకుంటాము. నా అలాగే మీ అందరూ అని కూడా నాకు తెలుసు. నాకేం నాయకా వాళ్ళు చుట్టాలు కాదు, లేదంటే అమెజాన్ వాళ్ళు చుట్టాలు కాదు ఊరికే పంపించడానికి. నేను కొంటూ ఉంటాను. నాకు బేసికలీ ప్రోడక్ట్స్తో ఏమంటారు ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అందులోనూ ఆఫర్స్ ఉన్న టైంలో నేను మీకు కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తా చూడండి. అవి కూడా మీరు గమనించినట్టయితే దేంట్లో ప్రైస్ తక్కువ ఉంటే దాంట్లో నేను ఆ లింకే నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో దట్ నాతో పాటు మీకు కూడా మంచి డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి. మీరు అడగచ్చు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. గైజ్ ఇప్పుడు ఆన్ గోయింగ్ యాప్స్ ఏ ఉన్నాయి ట్రెండింగ్లో, ఒకటి అమెజాన్, ఇంకొకటి నాయకా. నేను ఎప్పుడు అంటే కొంచెం సేఫ్ సైడ్ ఉన్న యాప్స్నే చూస్ చేసుకుంటాను అనమాట. సో నేను మంత్లీ షాపింగ్ కోసమే అని చెప్పేసి ఇంత బడ్జెట్ అయితే పక్కన తీసాను. ఆ బడ్జెట్ ఎప్పుడైతే దాటుతుందో మా డాడీ వాళ్ళు ఆబ్వియస్లీ అడుగుతారనమాట, ఏంటి కొంచెం ఎక్కువ షాపింగ్ చేస్తున్నావా అని చెప్పేసి. అలా అనమాట. డోంట్ వరీ, నేను ఏమంటారు నా బడ్జెట్ని దాటి అయితే నేను డెఫినెట్లీ షాపింగ్ అయితే చేయను. అది ఇప్పుడైతే నా క్లాసెట్ అంతా నేను అప్డేట్ చేస్తున్నాను, మేకప్ని అప్డేట్ చేస్తున్నాను. నా రూమ్ రెడీ అయిపోయిన తర్వాత వన్స్ మీకు అర్థం అవుతుంది అనమాట ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు ఆర్డర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి. సో అండ్ ఇంకోటి ఏదంటే నా బడ్జెట్కి మించి ఏదైనా ఉందనుకోండి, అది నేను మా డాడీతో కొనుక్కుంటా. ఈ చిన్న చిన్న షాపింగ్స్ అన్ని మ్యాక్సిమం నేను నా డబ్బులతోనే కొంటూ ఉంటాను అనమాట. సో నాకైతే అస్సలు మొహమాటం లేదు. ఎంత ఇండిపెండెంట్ అని చెప్పుకున్నా కూడా అసలు మా డాడీ కొనిచ్చేదంతా వచ్చే కిక్కే వేరనమాట. అండ్ నాకైతే అట్లా మొహమాటాలు ఏం లేదు. ఏదైనా కావాలంటే డెఫినెట్గా అడిగేస్తూ ఉంటాను నేను. అదనమాట పాయింట్. మీరు ఇంకోటి కూడా అడగచ్చు, మరి డొనేట్ కూడా చేయొచ్చు కదా అక్క అని చెప్పేసి. మా ఇంట్లో వాళ్ళు నాకు ఒకటి నేర్పించారు, ఏంటంటే మనం డొనేట్ చేసేది ఇచ్చే మనకు తీసుకునే వాళ్ళకి తెలిస్తే చాలు, ఎక్స్ట్రా పీపుల్కి ఏం తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. బట్ మేము డొనేట్ చేస్తాము అవసరం ఉండే వాళ్ళకి, మీరు కూడా చేయండి, అంత మాత్రం వరకే నేను చెప్పగలను అనమాట. ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ బాక్స్ చూసి అబ్బా ఏంటబ్బా ఈ సోకులో అనుకున్నాను నేను, కానీ అదొక ఫేస్ ప్యాక్ అండి. ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ అవుతుంది కదా, యాడ్స్ అయితే బీభత్సంగా వస్తున్నాయి దీనికి. ప్రొలెక్సర్ పర్ఫెక్ట్ స్కిన్ ఏదో మొత్తానికి పోర్స్కి వాటికి వీటికి బాగా యూజ్ అవుతుంది అన్నారు. అదొకటి పెట్టుకున్నాను. దాంతోపాటు ఫ్లవర్ బ్యూటీది ఒక బ్లష్, నా లైఫ్లో ఇంతవరకు ఒక్కటి కూడా ప్రాపర్ అఫీషియల్ బ్లష్ లేదు నా దగ్గర, అది కూడా ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట. ఈ రెండే ప్రస్తుతానికి వచ్చినవి, అయితే నేను ఎక్కువ ఆర్డర్ చేసుకోలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఫర్దర్ వీడియోస్లో అన్బాక్స్ చేసి చూపిస్తాను.
నేను ఇలా అన్బాక్స్ చేస్తుంటే మా డాడీ అడుగుతున్నారనమాట పక్క నుండి, ఏంటే కొత్త కొత్తవన్నీ ప్రయోగిస్తున్నావు, ఇప్పుడు ఫేస్ బాగుంది మళ్ళీ ఏమైనా పాడు చేసుకుంటావు ఏంటో అని చెప్పేసి. నాకు బేసికలీ ఇట్లా ట్రెండింగ్ ఉన్నవి ట్రై చేయడం చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ డర్మావీవ్ అవన్నీ కలెక్షన్ ఉంది కదా, అది నేను కొనుక్కున్నాను. అది కొనుక్కొని ట్రై చేశాను, అది వర్క్ అయింది కాబట్టి నాకు బియాండ్ ఎక్సైటెడ్ అనమాట. ఈ ఫేస్ ప్యాక్ కూడా వర్క్ అయితే బాగుంటుంది అని ఒక హోప్తో అయితే ట్రై చేస్తున్నాను అనమాట. హోప్ఫుల్లీ ఇది వర్క్ అవ్వాలి. క్రుయాలిటీ ఫ్రీ అది ఇది అన్నారు. సో ఇది ప్రమోషన్ కాదండి, నేను తీసుకున్నాను. మీకు ఆబ్వియస్లీ అర్థం అయిపోయే ఉంటుంది కదా. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు ట్రై దిస్ ఇయర్. బ్లష్ కూడా ట్రై చేసా, చాలా బాగుంది. నా ఫేస్ మీద ప్రయోగం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అదేంటంటే కొత్తగా వచ్చిన ఫేస్ ప్యాక్ని ట్రై చేయడం. దాని మీద చాలా క్లెయిమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ మీరు చెప్పేది అందులో వినింటారు కదా. సో ఇప్పుడు నేను దాన్ని ప్రయోగించబోతున్నాను. నాకు ఎప్పుడెప్పుడు ఈ మేకప్ అంతా తీసేసి ప్రశాంతంగా ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక 10 minutes అట్లా రిలాక్స్ అయ్యి తర్వాత నాప్ తీసుకొని ఈవినింగ్ కాఫీ తాగి, అబ్బో చాలా ఆశలు ఉన్నాయి. చిన్న జీవితానికి చాలా ఆశలు ఎక్కువే, కానీ ప్రస్తుతానికి మేకప్ తీసేసుకొని వస్తాను. తర్వాత ఐఎమ్ గోనా అప్లై మై ఫేస్ ప్యాక్, రిలాక్స్ ఫర్ ఏ వైల్ అండ్ ఐ డోంట్ నో. ఈరోజు ఇంకా ప్లాన్స్ ఏం లేవు. ఈ రోజుకి నా వర్క్ అయిపోయింది. ఐఎమ్ డన్ ఫర్ దిస్ డే. జస్ట్ రిలాక్స్ అవుతాను అంతే. ఎస్. భయపడకండి, నేనే ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకున్నాను. ఐ కాంట్ స్పీక్ అంటే చాలా టైట్గా ఉందనమాట. అప్లై చేసుకున్న తర్వాత నేను రివ్యూస్ చూసాను. దాని వెనకాల ఎలా వాడాలి ఏంటి అదంతా చూసా, కానీ దాన్ని మళ్ళీ ఏమంటారు క్లాత్తో ల్యూకోమ్ వాటర్ పెట్టి క్లీన్ చేయాలంటే నాకు అంత ఓపిక ఉండదు. ఫేస్ మాస్క్ వేసుకుంటేదే నీట్గా రిలాక్స్ అయ్యి ఏదో అట్లా ముఖానికి వాటర్ చల్లుకొని పడుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ నేను క్లాత్ కోసం వెతకాలి. క్లాత్ కోసం వెతికి నిదానంగా తీసేయాలి. సరే ఇంత పని చేసిన దానికి ఇది అట్లీస్ట్ వర్క్ అయితే చాలు. చాలా టైట్ అవుతున్నట్టుంది అనమాట. ఐ కాంట్ స్పీక్, ఐ కాంట్ ఓపెన్ మౌత్ ప్రాపర్లీ. సో దట్స్ ది అప్డేట్. 15 minutes ఆగాలి. నేను 15 minutesకి ఎగ్జాక్ట్గా టైమర్ పెట్టుకున్నాను. సో ఈ 15 minutesలో ఐఎమ్ గోనా గో త్రూ మై కామెంట్ సెక్షన్. పొద్దునుండి అసలు వీడియో ఎలా పర్ఫామ్ చేసింది ఏంటి ఏం చూసుకోలేదు, జస్ట్ అప్లోడ్ చేసేసాను పెట్టేశాను అంతే. ఇప్పుడు కామెంట్ సెక్షన్లో వెళ్ళి అందరికీ హార్ట్స్ అయినా ఇవ్వాలి. ఈరోజు నా కామెంట్ సెక్షన్ ఫుల్లీ ఇగ్నోర్డ్ బై మీ. సారీ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా లైక్స్ రాకపోతే. చూస్తున్నారు కదా మీరే ఎంత వర్క్ ఉందో ఈరోజు. సో ఐ కాంట్ స్పీక్. బాయ్, సీ యూ సూన్. ఈ లాక్డౌన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం ఇంట్లోనే ఉండడం వల్ల, టైం ఎక్కువ ఇంట్లోనే స్పెండ్ చేయడం వల్ల మనమైతే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యామనిపిస్తుంది. ఎస్పెషలీ నేను మీ కామెంట్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం కష్టం కావచ్చు, కానీ ప్రతి ఒక్క కామెంట్ చూసి లైక్ అయితే డెఫినెట్గా చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక పర్సన్ అన్ని కామెంట్స్ చదవడం కష్టం కదా. అట్లీస్ట్ 1 hour అయినా నేను కామెంట్ సెక్షన్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎంటైర్ డే. అంత వర్క్ చేసి రిలాక్స్ అయ్యి మంచి మంచి కామెంట్స్ చూడడం అంటే నాకు భలే ఇష్టం. సో ఎవరైనా కామెంట్ ఇంతవరకు చేయకపోతే ఫీల్ ఫ్రీ టు కామెంట్ డౌన్ బిలో సో దట్ వీ కెన్ జస్ట్ కమ్యూనికేట్. ఫేస్ వాష్ చేసుకొచ్చిన తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది. ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది మీరే చెప్పాలన్నమాట. దిస్ ఈజ్ మై స్కిన్ వితౌట్ ఎనీ మేకప్. ఇప్పుడే జస్ట్ వాష్ చేసుకున్నా, చూసారు కదా. నాకైతే కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా అంతకంటే పెద్ద చేంజ్ ఏమి అనిపించట్లేదు. అప్పుడే మనం ఏ ప్రోడక్ట్ని జడ్జ్ చేయకూడదు. ఇంకా కొన్ని వీక్స్ యూస్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ప్రమోషన్ కాదండి బాబు, నేనే ప్రయోగిద్దామని చెప్పేసి ఎక్కడ చూసినా అదే ఉంది కదా. ఇన్స్టాలో అంతా వైరల్ అవుతుంటే నేనే ట్రై చేసా. యాక్చువల్లీ డార్క్ సర్కిల్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు అని ఉంది, కానీ నేను ఎందుకులే రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి చేయలేదన్నమాట. ఇది ఏమంటారు ట్యూబ్ లైట్తో వచ్చే లైటింగ్. నేను న్యాచురల్ లైటింగ్లో కూడా ఒకసారి చూపిస్తాను. సో చెప్పండి వర్క్ చేసిందా లేదా అని చెప్పేసి. డెఫినెట్లీ సాఫ్ట్ అయితే అయింది. అండ్ మిగతా చేంజెస్ ఏమి ఐ డింట్ ఫెల్ట్ ప్రస్తుతానికైతే.
రోజు ఈవినింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ ఐమ్ హ్యావింగ్ మై కోకోనట్ వాటర్ జస్ట్ టు హైడ్రేట్ మై సెల్ఫ్. అండ్ ఈ బ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ టిల్ నౌ. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు మంజుల పి గారు, కల్పన రెడ్డి గారు అండ్ తేజస్విని మందిరపు. ఐ గెస్ సారీ ఇన్ కేస్ నేమ్ తప్పుగా ప్రొనౌన్స్ చేసింటే. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ మీలో ఇంకా ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అలాగే కింద హ్యాష్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా కూడా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ సో దట్ వీ కెన్ గ్రో టుగెదర్. అండ్ అలాగే మీరు నేను ఎప్పుడు బ్లాగ్స్ పోస్ట్ చేసినా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. ఇంట్లోనే సేఫ్గా ఉండండి. యా దట్స్ ఇట్. బై. జస్ట్ టు కీప్ మై సెల్ఫ్. నీకు ఒకటే బుల్లెట్ ఉందా? ఎందుకు అంత నాయిస్?